చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. కానీ 100%లో 1% మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయిన స్టోరీయే ఈ కాలమే కరిగింది. ఈ మూవీ లిటరలీ సన్ నెక్స్ట్లో సీమ్ వేస్తున్నారు. 1 hour 44 minutes ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ డ్రామాటిక్ మూవీ అని చెప్పాలి. నన్ను అడిగితే ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూడొచ్చేమో అనిపించింది. ఒక బిలో యావరేజ్ మూవీ, బట్ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసే మూవీ అని చెప్పాలి. అసలు స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ చెప్తా. వీడియో చివరకు చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఓకేనా? డీలా నో డీలా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోతే, లిటరలీ చిన్నప్పుడు లవ్ స్టోరీ ఫనీ. స్కూల్లో 2003 వరల్డ్ కప్ జరుగుతున్న టైం అనమాట. ఆ డేస్లో స్కూల్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయితో లవ్లో పడతాడు. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. లిటరలీ అందరికీ తెలిసిపోతుంది. బట్ ఒక చిన్న విషయం వల్ల విడిపోతారు. మళ్ళీ వీళ్ళు ఎలా కలుస్తారు అనేది వీళ్ళ జర్నీ మొత్తం కూడా, వీళ్ళ చిన్నప్పుడు కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ కలిసేంత వరకు విడిపోయిన స్టోరీ మధ్యలో ఉన్న లాంగ్ స్టోరీ మొత్తం కూడా సినిమా చూపించేస్తారు. చాలా స్టార్టింగ్ పర్లేదు అనిపించింది, తర్వాత చాలా రొటీన్ అయిపోయింది. రొటీన్ స్క్రీన్ ప్లే, ఏంట్రా ఇది మళ్ళీ చూపిస్తున్నారు ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే 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 క్లైమాక్స్ కూడా ఓకే అయిపోయింది. నాకైతే నిజంగా అలానే అనిపించింది. లిటరలీ చాలా ఓకే పర్లేదు అనుకుంటా ఒకసారి చూడవచ్చు అనిపించింది నా ఫీలింగ్ అయితే. చాలా వాటికి అరే స్కిప్ చేస్తే బాగుంటుందేమో అనిపించేస్తూ ఉంటుంది. బట్ మీ చాయిస్. నాకైతే ఒక బిలో యావరేజ్ గైస్, ముందే చెప్పేస్తున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఓకేగా ఉంది. చిన్నప్పటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేశారు. బట్ మెచ్యూర్డ్ డైలాగ్స్ అయితే పెట్టారు, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ టైంలో ఎవరికి అంత మెచ్యూర్డ్ మాటలు అయితే ఎవరికి రావు, అంత ఐడియాస్ అయితే ఎవరికి ఉండదు. ఇంకా లిటరల్ చెప్పాలంటే పెద్ద క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళు కూడా, మెయిన్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఓకే అనిపించింది. ఓకే పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. సింపుల్గా తీసుకెళ్ళిన స్టోరీ కాబట్టి అలానే ఉంటుంది, మరి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు కాబట్టి ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ కానీ, ఆ విజువల్స్ కానీ అంతా ఓకేగా ఉంది కదా. మరి అంత ఏది వావ్ అన్న ఫ్యాక్టర్ ఎక్కడా లేదు. ఓకే అనిపించేసింది. వన్ టైం ట్రై చేయవచ్చు, అది కూడా ఖాళీగా ఉంటే మాత్రం. ఇది నా ఫీలింగు, నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో వద్దాం. థ్యాంక్ యూ.